सुलक्ष्मणाय नमोस्तु रामाय सलक्ष्मणाय देवी च तस्मै जनकात्मजाय नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः नमोस्तु चंद्रार्क मरुद्गणे लक्ष्मण सहितुडैन रामुडिकी नमस्कारं जनकात्मजैनटुवंटि सीतादेविकी नमस्कारं रुद्रुडिकी यमुडिकी इंद्रुडिकी वायुदेवुडिकी नमस्कारము చంద్రుడికి సూర్యుడికి మరుద్గణాలకు కూడా నమస్కారమని దండం పెట్టాడు. అందరికీ దండం పెట్టుకొని వచ్చాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు రామాయ సలక్ష్మణాయ नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्मै जनकात्मजाय नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः लक्ष्मण सहितुडैन रामुडिकी नमस्कारము जनकात्मज అయినటువంటి సీతా మహాదేవికి నమస్కారము రుద్రుడికి యముడికి ఇంద్రుడికి వాయుదేవుడికి నమస్కారము చంద్రుడికి సూర్యుడికి మరుద్గణాలకు కూడా నమస్కారం అని అందరికీ దండం పెట్టాడు. తర్వాత అశోకవనంలోకి అడుగుపెట్టి ఒక శీంశుపా వృక్షం మీద ఉన్నటువంటి ఒక వృక్షం కింద ఉన్నటువంటి దానిపైకి వెళ్ళండి. కింద ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తిని చూశాడు. బక్కచిక్కలాగా ఉంది, అత్యంత అద్భుతమైనటువంటి కళతో ఉన్నది. ఏంటిది? నెమ్మదిగా ఆ చెట్టు దగ్గర చేరాడు. దాని ఆకులు గుబురులో కూర్చొని ఆ శ్రీమూర్తిని పరిశీలించాడు. మెల్లగా లోపల ఆ బుష్లో కూర్చొని చూశాడు. ఆ శ్రీమూర్తిని చాలా దుఃఖంతో ఉన్నట్టుంది. కళకళకళకళలాడుతూ ఉన్నది. అటువంటి ముఖమే తాను చూడలేదు. ఆమె మాసిపోయిన చీరతో ఉంది. జగన్మాత ఆది పరాశక్తి అయిన లక్ష్మి, మహాలక్ష్మి. ఉపవాసం చేయటం వల్ల బాగా పక్క చిక్కిపోయింది. ఇట్లా అయిపోయింది పాపం. దీనంగా విలిపిస్తుంది. రాముడు ఏ ఆభరణాలు చెప్పాడో అవన్నీ ఆమె ఉన్నటువంటి చెట్టు కొమ్మకు వేరే కొన్ని చిన్న చిన్న ఆభరణాలు మొత్తం అంతా అక్కడ వేరేసింది. కొన్ని మాత్రం ఉన్నాయి. లోపల ఉండే కొన్ని ఆభరణాలు కూడా చెట్టుకు పెట్టేసింది, వేలాడుతున్నాయి. ఆ గుర్తులను బట్టి హనుమంతుడు అమ్మ చెప్పాడు రాముడు. అవి బట్టి హనుమంతుడు ఈమె సీత అని గుర్తుపట్టాడు. ఇంకా సందేహం లేదు, ఈమెనే. కానీ ఇట్లా కనపడకూడదని పైన చెట్టు ఎక్కాలి. అస్యా దేవ్యా యథా రూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం అస్యా దేవ్యా యథా రూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథా రూపం తస్యేయమసీతే క్షణ. ఈ సీత యొక్క శరీరము, అవయవాలు, ఆ అవయభాగాలు ఎలా ఉన్నాయో అచ్చం అలాగే రాముడి శరీరము, అవయవాలు, అవయవ భాగాలు కూడా ఉన్నాయి. పోల్చుకున్నాడు. రాముడు లాగానే ఉందే, ఏంటిది? ఇద్దరు ఒకే మాదిరి పుట్టినట్టుందే, అట్లానే ఉన్నాయి అచ్చం.
ఈ యొక్క రూప సౌందర్యాలు అలాగనే ఉన్నాయి. ఎందుకంటే రాముడిని దగ్గరగా చూశాడు కదా, రాముడి యొక్క రూప సౌందర్యాలు కూడా ఉన్నాయి. కానీ చిక్కిపోయింది తప్పితే అలంకారంగా ఉంది, ఆనందంగా ఉంది. కనుక ఈ సీతమ్మే రామయ్య భార్య, ఈమె రాముడికి తగిన భార్య. వీరిద్దరూ ఈడు జోడుగా ఉన్నారు. ఈ సీతమ్మకు తగినట్టుగా రామయ్య కూడా ఉన్నాడు, ఆ రామయ్యకు తగినట్టుగా ఈ సీతమ్మ కూడా ఉంది అని హనుమంతుడు మనసులో నమ్ముకొని స్థిరం చేసుకున్నాడు. ఇక అమ్మవారు దొరికింది. అస్యా దేవ్యా అస్యా దేవ్యా మనస్మిన్ మనస్తస్మిన్ అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మా తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి ముహూర్తమపి జీవతి ముహూర్తమపి జీవతి జీవతి. ఈ సీతమ్మ మనస్సు రాముడితో ప్రతిష్ఠించబడి ఉంది. అంటే ఈ దేవి మనస్సు నిండా ఆ రాముడే నిండి ఉన్నాడు. కనుకనే ఇంతటి వియోగాన్ని అనుభవిస్తూ ఉన్నా కూడా ముహూర్త కాలమైనా జీవించగలుగుతూ ఉంది. అంటే అటు ఆ రాముడి మనస్సు ఈ సీతమ్మలో ప్రతిష్ఠించబడింది. సీత బతికిందంటే రాముడి మనస్సు అంతా వీళ్ళలో ఉంది. అంటే రాముడి మనస్సు నిండా ఈ సీతాదేవి నిండి ఉంది. కనుకనే ఆ ధర్మాత్ముడు కూడా ముహూర్త కాలమైనా జీవించగలుగుతున్నాడు. అంటే ఇద్దరు ఒకటే, ఒకరు జీవిస్తున్నారు. ఇలా ఆ దంపతులు వదిలే, అందుకనే పరమాత్ముడు అయ్యారు వాళ్ళిద్దరు, మనకు కాలేదు కదా. ఇలా ఈ సీతమ్మ ఆ రామయ్య ఇద్దరు కూడా ఒకరినొకరు మనస్సులో నిలుపుకొని ఒకరిపై ఒకరు ఆశ పెట్టుకొని ఉండటం వల్లనే వీరు క్షణకాలమైనా సరే జీవించి ఉండగలుగుతున్నారు. లేకపోతే మీరు ఎప్పటికీ జీవించి ఉండలేరు అని తీర్మానం చేసుకున్నారు. వీళ్ళు బతికారంటే ఒక్కరినొకరు మనస్సులో ఉన్నది వీళ్ళకి. ఈ సీతమ్మ ఏకాగ్ర చిత్తంతో రాముణ్ణే ధ్యానిస్తుంది, ఆయన ఈవిడ్నే ధ్యానిస్తున్నాడు. ఇంతలో తెల్లవారిపోయింది. ఈ హడావిడిలో యోచన చేసే లోపల తెల్లవారిపోయింది. భయపడ్డాడు, ఏంటోనైనా తెల్లవారిపోయింది. హడావిడి శబ్దం వినపడింది. డామ్ డామ్ డొస్ టామ్ టెన్ టాటో టాకి పీ 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 అని రావణాసుడు వస్తున్నాడు. భయంకర వేషం వేసుకొని వస్తున్నాడు. రావణాసుడు సీతాదేవి చూడాలనిపించిందట. దిన్నం వస్తాడులేండి, దిన్నం వచ్చి తిట్టించుకొని పోతుంటాడు. తన స్త్రీలు అందరితోనూ మంచి సీతమ్మ కన్నా మంచివాళ్ళు ఉన్నారు, అందగత్తులు ఉన్నారు. మండోదరి సామాన్యం అనుకున్నారా మీరు? అందగత్తులు అందగత్తి అప్సరులు అందరూ కూడా ఎంత మంచి అప్సరులు. వీళ్ళంతా రాక్షసులు అనుకున్నారు. ఈ పక్క చిక్కిన దాన్ని ఏం మోహిస్తాడో తెలియదు. ఆయన చూస్తే పెద్ద ఒక 20-40 ఉప్పు మూటలాగా ఉంటాడు, నల్లగా అట్లా ఉంటాడు. ఆడేంటి ఈడేంటి ఈ సీతమ్మ వారు ఈ రావణాసుడు యొక్క ఒక బొటక నేలకు సమంగా ఉంటుంది. ఇంత బొమ్మలాగా ఈ బొమ్మనేమిటి ప్రీతిస్తాడో, ఈడేంటి ప్రీతించడం అనుకుంటారు ఈ వీళ్ళందరూ కూడా, రాక్షసులందరూ. తన స్త్రీలతో వచ్చి కలుస్తున్నాడు. పెద్ద స్త్రీలు ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్నాడు. స్త్రీలు ఒక్కరు, అన్ని కిడ్నాపులే, దండుకు కిడ్నాపులే, పెద్ద కిడ్నాపులు.
తెచ్చుకున్నాడు. అన్ని కిడ్నాప్లు, ఒక్కటి కూడా మామూలుగా తెచ్చుకోలేదు వాళ్ళు. కానీ అందరూ భయపడి అందరూ ఇచ్చేశారు. పాపం వాళ్ళ భార్యలు అందరూ ఇచ్చారు. చేయగడుకొని చచ్చిపోరా అని చెప్పేసి వాళ్ళు కూడా వీళ్ళతో సరిపోయారు. బాగుంటుందండి రాక్షసులు. తన స్త్రీలతో కలిసి అశోకవనానికి వచ్చి ఓ సీత అని గట్టిగా పిలిచాడు. రాముడు అసలు బ్రతికున్నాడో లేదో తెలీదు. అతను మర్చిపో, అతడికి కనిపించడు, అతడు ఇక్కడికి రాలేడు. ఎక్కడొస్తాడు ఏమిటి, ఎక్కడ ఆ సముద్రం దాటుకొని. కనుక నాతో కలిసి ఆనందించు, ఇప్పటికైనా ఒక్కపారి నన్ను మొగుడు అను, తలకాయ అను, నన్ను ఒప్పుకో. అందుకు సీతాదేవి కోపించి గట్టి పలకను తీసి రావణాసుడికి తనకు మధ్యలో పెట్టింది. దాన్ని చూస్తూ ఇలా అంది, ఓ